నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అననకం చేయడం జరుగుతుంది. గాను శ్రీ ఎర్ర హేమంత్ గారు, శ్రీమతి పద్మప్రియ గారు వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వివరిస్తున్నారు. ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మానసు లక్ష్యంగా 65 మంది నిరాశ్రితులకు ఆకలి తీర్చడానికి శ్రీ ఎర్ర హేమంత్ గారి, శ్రీమతి పద్మప్రియ గారి ముద్దుల కుమారుడు చిరంజీవి రిత్విక్ అభయ్ గారి జన్మ శుభ సందర్భంగా అనగాం చేయడం జరుగుతుంది. అలాగే చిరంజీవి రిత్విక్ అభయ్ గారికి జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మీరు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మనం జరుపుకోవాలని కోరుకుంటూ కోటి కాంతుల చిరునతో బాగుంటుంది మీకు నిండు నూరేళ్ళు ఇవ్వాలని మనసారా కోరుకుంటూ అలాగే చక్కటి అందమైన జీవితం గడపాలని కోరుకుంటూ విష్ యూ మెనీ మోర్ హ్యాపీనెస్ ఆఫ్ చిరంజీవి రిత్విక్ అభయ్ గారు. అలాగే మీ కుటుంబ సభ్యుల తరఫున మీకు అమ్మగారి ఆశీస్సులు, నాన్నగారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, నానమ్మ గారి ఆశీస్సులు, అమ్మమ్మ గారి ఆశీస్సులు, తాతయ్య గారి ఆశీస్సులు, మీ కుటుంబ సభ్యుల ఆశీర్వాదం మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ అలాగే సరస్వతి కటాక్షం మీకు ఎల్లప్పుడూ ఉండాలని మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాతగా నిలని కోరుకుంటూ మీ కుటుంబ సభ్యులు అందరి తరఫున మరియు ఇక్కడ ఉన్న 65 మంది తరఫున మీకు జన్మ శుభాకాంక్షలు తెలుపుతూ మా ఆశ్రమం తరఫున బర్త్డే విషెస్ అండి. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ రిత్విక్ అభయ్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ రిత్విక్ అభయ్ గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే రిత్విక్ అభయ్. థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీ కుటుంబ సభ్యులైన శ్రీ ఎర్ర హేమంత్ గారికి, శ్రీమతి పద్మప్రియ గారికి, చిరంజీవి రిత్విక్ అభయ్ గారికి, చిరంజీవి వేదాంశ్ కార్తిక్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో వద్దని కోరుకుంటూ అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయం లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడికి ప్రశంసాలు కోరుకుంటూ అలాగే మీకు ఎన్నటి తరని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రశంసలు దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి పద్మప్రియ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతోమందికి ఆదర్శంగా నిలవని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దీవులను మీకు ఎల్లప్పుడూ ఉన్నారని కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కు వరుస్తున్న తండ్రి లాంటి పెంటేశ్వరికి మరియు విశాలమ్మ గారికి పాదవందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్యానందనం తన కాన్సెప్ట్తో ముందుకు వచ్చి తను చేస్తూ తన 100 మంది 1000 మందిని చేపిస్తున్న వెంకటేశ్వర మరియు విశాలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యంతో వద్దని కోరుకుంటూ అలాగే వెంకటేశ్వర మరియు విశాలమ్మ గారికి ప్రత్యేక ధనం తెలుపుకుంటూ పాదాభివందనం. అలాగే ఈరోజు శ్రీ ఎర్ర హేమంత్ గారు, శ్రీమతి పద్మప్రియ గారు, మీరు మీ కుటుంబ సభ్యులు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్న దాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ జిలేబీ, అలాగే రైస్, అలాగే ఆలు మసాలా, టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ, సుఖీ భవ. పెట్టకపోతే అట్టే అడుగుబా పెట్టుకుంటాం మళ్ళీ